హలో నమస్తే వెల్కమ్ టు నవీస్ వరల్డ్. సర్ప్రైజ్ రోహన్, అనుభవించు రాజా. ఇవన్నీ ఎవరి కోసం చిన్న? ఇవన్నీ ఎవరి కోసం? అమ్మ కోసమా? థ్యాంక్ యూ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ప్లేట్స్ తెచ్చేసే అందరికి, డాడీకి, నీకు, నాకు. ఈరోజైతే బయట ఫుడ్ ఏదైనా తినాలనిపించిందండి, అందుకని వీళ్ళిద్దరూ వెళ్ళి శ్రీకన్య నుంచి ఫుడ్ అయితే తెచ్చారు. ఫస్ట్ అయితే క్రాబ్ ఫ్రై అయితే మాత్రం మా ముగ్గురికి అయితే సర్వ్ చేశారు మా హస్బెండ్. మా ఓడి తిన్నిద్ది ఎక్కువ, ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఆ డ్రింక్ తాగడానికే వాడు ఎక్సైట్మెంట్ అంతా. ఏం తినకపోతే నేను డ్రింక్ అయితే తాగనియను కదా, అందుకనే వాడు ఊరికే ఏదో తినేసినట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. అట్లుంటది మనతోని. ఇంకా క్రాబ్స్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా ఫ్రై అయింది, లోపల కూడా మంచిగా గ్రేవీతో భలే అనిపించింది. ఇంకా చికెన్ 65 ఆర్ పకోడీ తెలీదు, బట్ అది మాత్రం స్పైస్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది. రోహన్స్ తింటాడని మా హస్బెండ్ తీసుకున్నారు, బట్ వాడు తిన్నది 3 ముక్కలు. వాడికి వేసిన ప్లేట్లో నా ముక్కలే తిన్నాడు. డ్రింక్ అయితే కంప్లీట్ చేసేసాడు, మొత్తం తాగేసాడు. నాది కూడా అడిగాడు కానీ నేను ఇయ్యలే. క్రాబ్స్ అయితే మేము తీసిస్తే కొంచెం తిన్నాడు, వాడికి నచ్చింది. వాళ్ళ డాడీ లాగా సీ ఫుడ్ లవరే, అంటే కొంచెం ప్రాన్స్ అట్లా ఏమైనా తింటాడు. కొంచెం పకోడీలా ఉండాలి, ఫ్రైలా, కర్రీ గ్రేవీలా ఉంటే తిండు. మళ్ళీ నేనైతే ఫుడ్ చాలా ఫాస్ట్గానే తింటా మా హస్బెండ్తో కంపేర్ చేస్తే. ఆయన కూర్చున్నారంటే చాలా స్లో ఈటర్. ఒక 1 అవర్ కాదు, 2-3 అవర్స్ అయినా తిని కూర్చునే కెపాసిటీ అయితే ఆయనకు ఉంది. మేమైతే ఫాస్ట్గా నాది నేను తినేసి ఇంకా బిర్యానీకి అయితే వచ్చేసా. అదేంటంటే ఫ్రై పీస్ బిర్యానీ అంట. ఎంత వరస్ట్గా ఉందంటే, నేను ఎంతో ఎక్సైట్మెంట్తో, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, బట్ ఆ ఎక్సైట్మెంట్ అంతా పోయాయి ఒక 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే. అదొక గడ్డిలా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు శ్రీకన్య నుంచి. బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా, అందుకనే మేబీ నాకు అట్లా నచ్చలేదేమో. మీలో ఎవరికైనా హైదరాబాద్లో ది బెస్ట్ బిర్యానీ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా రెస్టారెంట్స్లో ట్రై చేసా బిర్యానీ, బట్ నాకు ఏది అంతగా నచ్చలేదు. పులావ్స్ బాగుంటాయి, బట్ బిర్యానీ అయితే నాకు ఏది నచ్చలేదు. మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇంకా త్వరగా మొత్తం క్లీన్ చేసేసాను. ఆ తర్వాత తెచ్చారుగా ఐస్ క్రీమ్, అదేంటి కేసర్ పిస్తా ఐస్ క్రీమ్ తెచ్చారు. నాకు ఆ ఫ్లేవరే నచ్చదు అస్సలు. పిస్తా అంటేనే చిరాకేస్తుంది. రోహన్స్కి ఇష్టమని తెచ్చారు వాళ్ళ డాడీ. మా వాడైతే తిని చాలా తక్కువ, ఆడికి ఇచ్చే ఎక్సైట్మెంట్ మాత్రం చాలా ఎక్కువ ఇస్తాడు. ఏం తిండు, మొత్తం నేనే తింటా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇదండి, మేము ముగ్గురం ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే కూర్చొని ఫుడ్ తిన్నాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంటూ మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.